ఒక్కొక్కసారి ఈ జీవితంలో మనం చేయని దానికి మనం నింద భరించాల్సి వస్తుంది. మనం చేయని దానికి శిక్ష భరించాల్సి వస్తుంది. మనం చేయని నేరం మోయవలసి వస్తుంది. అనేక మంది మనలను అపార్థం చేసుకొని మన మీద రాళ్ళు కూడా వేయడం జరుగుతుంది. ఊహించని ఈ యొక్క ఫలితానికి మనం చాలా దుఃఖపడతాం, కలవరపడతాం, జీవితం మీద విరక్తి చెందుతాం. ఎందుకంటే మనము చేయని దాన్ని మన మీద వేసి మన మీద అదే పనిగా రాళ్ళు వేస్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. బహుశా నీవు కూడా ఈ అనుభవం గుండా వెళ్తున్నావేమో. నీవు చేయని దాన్ని నీకు అంటగట్టి నీవు చేయకుండానే ఆ నేరం నీ మీద మోపి బహుశా నిన్ను నేరస్తురాలుగా పరిగణిస్తున్నప్పుడు నీకెలా ఉండుంటుంది ఆలోచించండి. ఈ దినాన అటువంటి అనుభవం గుండానే వెళ్ళాడు దావీదు. దావీదు చేయని దానికి నిజంగా ఆయన సుదీర్ఘకాలం శిక్ష భరిస్తున్నవాడిగానే కనిపిస్తూ ఉంటాడు మనకి. నిజంగా చాలాసార్లు దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు మన జీవితంలో ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. నిజంగా దావీదు నిజంగా ఒక వ్యక్తిత్వ వికాస నిపుడు అని నేను జ్ఞాపకం చేస్తాను. నిజంగా దావీదును మనం ఆలోచించినప్పుడు ఇన్ని కష్టాలు ఈయన ఎలా భరించాడు, ఇన్ని నిందలు ఎలా భరించాడు, ఇన్ని తిరస్కారాలు, ఇన్ని అవమానాలు దావీదు ఎలా భరించాడు అని మనం ఆలోచించినప్పుడు దావీదు జీవితంలో మనకు తెలిసిన ఒక అద్భుతమైన సూత్రం, దావీదు తన దేవుడైన యెహోవా యందు విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు అని. నిజంగా ఎంత ధన్యకరమైన జీవితమో కదా. దావీదు ఇదే అనుభవం గుండా వెళ్ళాడు. దావీదు మీద ఒక పనికిమాలిన వాడు రాళ్ళు వేస్తూ దావీదు వెంట పడ్డాడు. నిజంగా మనం రాళ్ళు ఎవరి మీద విసురుతాం? కుక్క మీద రాళ్ళు విసురుతాం కదా. నిజంగా దావీదుని ఆ పనికిమాలిన వాడు అంతకన్నా నీచుడుగా ఎంచి అంటాడు దావీదును, చీపో అని దావీదును అన్నప్పుడు నిజంగా దావీదులో బలం ఉంది, దావీదులో శక్తి ఉంది, దావీదు చుట్టూ పరివారం ఉన్నారు. నిజంగా దావీదు ఒక్క మాట చెప్తే వాణ్ణి అలాగే బల్లెముతో నేలకేసి గుచ్చేస్తారు. కానీ దావీదు ఆ పని చేయలేదు. నిజంగా దావీదు ఓర్పు, దావీదు సహనం ఎంత గొప్పదో తెలుసా. నేటి దినాన మనం పాఠాలు నేర్చుకోవడానికి ఎంతో మాదిరిని దావీదు చూపిస్తాడు. దావీదు తన కుమారుడైన అబ్షాలోము ద్వారా తరమబడుతున్నప్పుడు దావీదు సింహాసనాన్ని వదిలిపెట్టి కాళ్లకు చెప్పులు లేకుండా అతడు పారిపోతూ బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు సౌలు యొక్క కుటుంబీకుడు, సౌలుకు బంధువైన షిమి అనే వాడు రాళ్ళు తీసుకొని దావీదు మీద విసురుతూ అంటూ ఏమంటాడంటే చీపో అంటాడు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 5 నుండి 11 వచనాల్లో మనం ఈ షిమి గురించి చదువుతాం. వాస్తవంగా ఈ షిమి సౌలుకి రక్త సంబంధి, సౌలు కుటుంబ సభ్యుడు. అంటే ఈ షిమి యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు సౌలుకి అన్యాయం చేశావు, సౌలు కుటుంబంకి అన్యాయం చేశావు, అందుకే నీవు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చింది. కాబట్టి నీవు సౌలుకి ఏదైతే చేశావో అది నీ నెత్తి మీదకి వచ్చి నేటి దినాన నీ కుమారుడే నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు, చీపో అని రాళ్ళు విసురుతూ ఉంటే నిజంగా దావీదుకి ఎలా ఉంటుందో ఆలోచించండి. నిజంగా దావీదు దేవుని చిత్తానుసారుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చినవాడు. వాస్తవంగా సౌలు కుటుంబానికి దావీదు ఏ అన్యాయం చేయలేదు, ఒక రకంగా ఎంతో మేలు చేశాడు. ఈ యొక్క సౌలు కుటుంబీకుడు, బెన్యామీను గోత్రీకుడైన ఈ యొక్క గొప్ప కుటుంబంలో పుట్టిన ఈ షిమి పరమ దుర్మార్గుడిగా వ్యవహరిస్తూ దావీదు మీద రాళ్ళు విసురుతూ, కోపాన్ని ప్రదర్శిస్తూ రాళ్ళు విసురుతూ అంటాడు, చీపో అంటాడు. సౌలు కుటుంబం మీద ఉన్న బంధుప్రీతి కలిగిన వాడిగా నిజంగా దావీదుకి ఎలా ఉంటుంది తెలుసా. కష్టకాలంలో ఉన్న దావీదును వెంబడిస్తూ, అసలే దావీదు కష్టకాలంలో ఉన్నాడు, దావీదును వెంబడిస్తూ చీపో. మనల్ని ఎవరైనా ఒక్కసారి చీపో అంటే ఎలా ఉంటుంది? అందరి ముందు దావీదు బాధ తప్త హృదయంతో, కలవరంతో, బహు దీనస్థితిలో వెళ్ళిపోతూ ఉంటే దావీదు మీద రాళ్ళు విసురుతూ, రాళ్ళు రువ్వుతూ. నిజంగా ఆలోచించాలి. దావీదుని ఏమంటున్నాడు తెలుసా? మనం చూస్తాం, నరహంతకుడా, దావీదును చూడండి, నరహంతకుడా, దుర్మార్గుడా దావీదుని అంటున్నాడు. మోసగాడా, నువ్వు సౌలు కుటుంబానికి మోసం చేశావు. దావీదు మీద తప్పుడు అభియోగాన్ని మోపుతున్నాడు. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి కాని దానికి మనల్ని చేర్చడం, తప్పుడు అభియోగాలు, అబద్ధ సాక్ష్యాలు పలికి మనం కాని దానికి మనల్ని చేరిస్తే మనకు కూడా చాలా దుఃఖం అనిపిస్తుంది కదా. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు మీద రాళ్ళు వేశాడు, అయితే దావీదు తిరిగి రాళ్ళు వేయలేదు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ మీద ఎవరైనా రాళ్ళు వేస్తే, అవును దావీదు
దేవుని చూసి ఎలా ధైర్యం తెచ్చుకున్నాడో నువ్వు చేయాల్సింది అది. కలవరపడకండి, దుఃఖపడకండి. నీ మీద రాళ్ళు వేశారే, ఒక్క దినానికి వెనతిరిగి చూస్తే వాళ్ళు ఉండరు. ఇది దేవుని యొక్క వాక్యం. నువ్వు ఓపిక పడితే, సహనాన్ని ప్రదర్శిస్తే, దేవుని వైపు చూస్తే, అవును దావీదు మీదే కాదు, యేసుక్రీస్తు వారు భూమి మీద సేవ చేసిన 3.5 సంవత్సరాలు ఏ దిక్కు నుండి రాళ్ళు పడలేదో ఆలోచించండి. రాళ్ళు వేస్తూనే ఉన్నారు, కానీ తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన పని ఆపలేదు. నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీకు తెలియదా? 12 ఏళ్లప్పుడు యేసుక్రీస్తుకి అర్థమైంది. సరిగ్గా 33.5 సంవత్సరాలకి సమాప్తమైంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన మీద ఎన్ని రాళ్ళు, ఎటు వెళ్ళినా రాళ్లే. కానీ ఆ రాళ్ల నుండి ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. రాళ్ళు పడుతూనే ఉన్నాయి. నీ జీవితంలో కూడా యాత్ర చేస్తున్నప్పుడు, ఒక మంచి జీవితం జీవిస్తున్నప్పుడు రాళ్ళు పడతాయి కదా. ఫలాలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలున్నాయని చిన్నప్పుడు సామెత గుర్తొస్తుంది కదా. నీ జీవితంలో కూడా నువ్వు ఫలాలు ఫలించే కొలది, నీతియుక్తమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించే కొలది రాళ్ళు నీ మీదే పడతాయి. రాళ్ళు పడ్డాయని జీవిత దిశను మార్చుకోకండి. కాలం జరిగే కొంది ఇదినైనా నీ జీవితంలో కూడా నువ్వు నేర్చుకోవాల్సిందే. గమ్యం మార్చుకోవద్దు, దిశ మార్చుకోవద్దు, ఆలోచన మార్చుకోవద్దు. విశ్వాసమునొక్క కర్త, దాన్ని కొనసాగించేవాడు అయినా యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగాలి. ఆలోచించండి. దావీదు మీద రాళ్ళు వేసి దావీదుకు తీర్పు తీరుస్తున్నాడు. నిజంగా వాడు అన్న మాటలు దావీదుకి ఏమీ వర్తించవు. దావీదు ఎంత గొప్పవాడో ఎరిగి ఉండి కూడా నీచుడిగా ఎంచుతున్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఒకనప్పుడు మనతో ఉన్నవారు, మనల్ని గొప్ప అన్నవారు, మనల్ని పొగినవారు, నువ్వు లేకపోతే మేము లేనన్నవారు ఈ దినాన మీతో లేరు. పైగా నిన్ను ద్వేషించే స్థాయికి, నీ మీద రాళ్ళు వేసే స్థాయికి వస్తారు. ఒక్కొక్కసారి మనతో ఉన్నవాళ్ళు అదుపు లేకుండా మాట్లాడి మనకు తిరస్కారాన్ని చూపిస్తున్నప్పుడు మనకు చాలా బాధ అవుతుంది. అందరి ముందు దావీదును అవమానించాడు, అందరి ముందు దావీదును తిరస్కరించి అంటాడు. దావీదు నాశనాన్నే కోరాడు. నిజంగా ఎంత కష్టం అవుతుందో ఆలోచించాడు. అంత గొప్ప దావీదును శపించటమా? నిజంగా దావీదుతో ఉన్న వాళ్ళందరూ, రాజా ఈ నీచుడు, ఈ చచ్చిన కుక్క నిన్ను తృణీకరిస్తుంటే మేము చూడలేకపోతున్నాం, నువ్వు ఆజ్ఞ ఇవ్వు, వాణ్ణి నేలకేసి కొట్టి చంపేస్తాం అన్నప్పుడు దావీదు ఒక చక్కని మాట చెప్తాడు. షిమీని చంపే అవకాశం ఉన్నప్పటికీ దావీదు షిమీని చంపలేదు. దావీదు సాత్వికాన్ని నిజంగా ఎంత చూయించాడో కదా. తన దావీదికి నిజంగా ఎంత గొప్ప సాత్వికం అంటాడు. వాని జోలికి పోవద్దు. సిరియా కుమారులారా, ఆ సిరియా కుమారుడైన అభిషయ్తో దావీదు అంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడు ఒక రాజువగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదింతును. రాజా నిన్ను వాడు, నువ్వేంటి ఎంత సాత్వికాన్ని చూపిస్తున్నావు? నేనంటాను రాళ్ళు పడుతున్నాయి కదా. దావీదు సాత్వికాన్ని చూపించాడు, దీనత్వాన్ని చూపించాడు, దేవుని వైపు చూశాడు. ఇది నాన్న మనం చేయాల్సింది అదే. నీ మీద రాళ్ళు పడుతున్నాయని నీవు కూడా తిరిగి రాళ్ళు వేస్తే నీ జీవితానికి దొరికిన ఔన్నత్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దుర్మార్గులు నీకు వ్యతిరేకంగా మాట్లాడారని నీవు మాట్లాడితే వారికి నీకున్న తేడా ఏమిటి? దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి నడిస్తే నీవు కూడా అలాగే నడిస్తే నీ పరిశుద్ధత కానవాళ్ళు ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి. కలవరపడకండి, రాళ్ళు పడతాయి. దుఃఖపడకండి, రాళ్ళు పడతాయి. నువ్వు భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో దేవునికి మరింత చేరువయ్యే కొంది రాళ్ళు పడుతూనే ఉంటాయి. అయితే రాళ్లను బట్టి కలవరపడద్దు. రాళ్ళు పడడం క్రైస్తవ జీవితంలో సర్వసాధారణం. ఆలోచించు. నీవు కీడు చేస్తే రాళ్ళు వస్తే పడతాయని, నువ్వు దుర్మార్గంగా ప్రవర్తిస్తే నీ మీద రాళ్ళు పడతాయని కాదు. దావీదు ఏ తప్పితం చేయలేదు, అయినా రాళ్ళు పడ్డాయి. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఏ తప్పితమూ చేయలేదు కదా. అందరికీ మేలే చేశాడు. మేలు పొందిన వారే రాళ్ళు వేయడం నిజంగా ఎంత భయానకమైన విషయమో కదా. అంటున్నాడు, వాని జోలికి పోవద్దు. శిక్షించబడుటకు అర్హుడైన షిమిని దావీదు క్షమించి విడిచిపెట్టేశాడు. వాని జోలికి పోవద్దు అంటున్నాడు. ఇది నాన్న వాని జోలికి పోవద్దు. దావీదు అంటున్నాడు, ఒకవేళ దేవుడు వాడి యొక్క శాపాన్ని, వాడు మన మీద వేసే రాళ్లను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో. నిజంగా ఎంత గొప్ప విషయమో కదా. దావీదు ఒక సత్యాన్ని చెప్తున్నాడు. నీ మీద వేసే రాళ్ళు, నిన్నంటున్న మాటలు, నీ మీద పలుకుతున్న అబద్ధ సాక్ష్యం, అపనిందలు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు అవన్నీ ఆశీర్వాదాలే. దావీదు జీవితంలో అనుభవించాడు. దావీదు అంటున్నాడు, అవన్నీ ఆశీర్వాదాలే.
నిజంగానే దావీదు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం చాలా ఉద్రేకపడతాం, బాధపడతాం, కన్నీరు కారుస్తాం, దుఃఖపడతాం. మనం రాళ్ళు పడగా మనం కూడా ఆ రాళ్ళు తీసి వాళ్ళ మీద వేయాలి అనుకుంటాం. లేదు, మనం ప్రత్యేకించుకున్న వాళ్ళం, దేవుని బిడ్డలం, ఔన్నత్యం కలిగిన బిడ్డలం, లోకంలో దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళం, దేవుని ప్రతినిధులం మనం కదా. రాజులైన యాజక సమూహం అందరిలాగా మనం జీవించడానికి వీల్లేదు. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు తన కొరకు. ఆలోచించండి, దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. నీ మీద పడే రాళ్లే నీకు ఆశీర్వాదాలు. నీ మీద శాపాలు పలుకుతున్నారే అవి ఆశీర్వాదాలు. నీ మీద నిందలు పలుకుతున్నారే అవి ఆశీర్వాదాలు. మిమ్మల్ని గురించి అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని దేవుడు చెప్పాడు కదా. అవును, నీకు వ్యతిరేకంగా రూపొందించు ఏ ఆయుధము, నీకు వ్యతిరేకంగా పలికిన ఏ మాటలు, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న ఏ వ్యక్తులు వర్ధిల్లరు అని దావీదు చెప్తున్నాడు. రాళ్ళు పడుతున్నాయా? పడనివ్వండి. ఎన్ని రాళ్ళు పడితే మీకు అన్ని ఆశీర్వాదాలు, మీరు ఎన్ని మాటలు పడితే అన్ని ఆశీర్వాదాలు, మీకు వ్యతిరేకంగా ఎంతమంది నిలబడితే అంత ఆశీర్వాదాలు. ఈ మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోనండి. దావీదు వృద్ధుడయ్యాడు, వాడిని ఏం చేయలా, వృద్ధుడయ్యాడు. అయితే సొలొమోను తన యొక్క బాధ్యతలన్నీ అప్పగిస్తూ సొలొమోనుకు ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? అన్ని విషయాలు చెప్తూ తన అవసాన కాలంలో సొలొమోనుకు చెప్పాడు, నేను నీ యొక్క సోదరుడైన అబ్షలోము నుండి నేను వెళుతుండగా, నేను మహానయమునకు వెళుతుండగా అతడు నన్ను శపించాడు. జాగ్రత్త, షిమి అనేవాడితో జాగ్రత్త. నీవు అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నాకు కీడు కలగజేశాడు, నా మీద రాళ్ళు వేశాడు, అతని విషయం జాగ్రత్తగా ఉండు అన్నాడు. కానీ అతన్ని చంపు అని చెప్పలేదు. నాకు కీడు చేశాడు, నన్ను శపించాడు, నువ్వు హెచ్చరిక చేశాడు, వాడితో జాగ్రత్తగా ఉండని. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 36-38 వచనాలు. అప్పుడు షిమిని సొలొమోను పిలిపించి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నువ్వు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని యెరూషలేము నుండి బయటికి వెళ్ళవద్దు, యెరూషలేమును విడిచి ఉండొద్దు, యెరూషలేములోనే ఉండు. యెరూషలేము నుండి నువ్వు బయటికి వెళ్ళిన దినాన నిశ్చయముగా నువ్వు మరణానికి పాత్రుడివి అని షిమిని హెచ్చరిక చేశాడు. అయితే షిమి ఏం చేశాడో తెలుసా? మనం చూస్తాం, అతడు గాతులోని ఆకీషు నొద్దకు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు. సొలొమోను ఇంత తీవ్రమైన హెచ్చరికలు చేసిన, నీవు యెరూషలేమును విడిచిపెట్టవద్దు అని చెప్పినా తన పనివారు లేరన్న నెపంతో, తన పనివారు వెళ్ళిపోయారన్న నెపంతో అతడు గాతుకు వెళ్ళాడు, ఆకీషు రాజు నొద్దకి. సొలొమోను చెప్పిన మాటలు అతడు తృణీకరించాడు, హద్దులు దాటాడు. మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో హద్దులు దాటాడు, తను యెరూషలేమును దాటి వెళ్ళిపోయాడు. సొలొమోనుకి విషయం తెలిసింది. 2వ అధ్యాయం 46వ వచనంలో సొలొమోను షిమిని పిలిపించాడు. నేను అనుకుంటూ ఉంటాను, ఆ షిమిని పిలిపించినప్పుడు తన తండ్రి చెప్పాడే, షిమి జాగ్రత్త, వాడు నా మీద రాళ్ళు వేశాడు, షిమి వాడితో జాగ్రత్త, వాడు నన్ను శపించాడు, మహానయమునకు వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టలేదు, వాడు చీపో అన్నాడు నన్ను. వాడు ఈ మాటలన్నీ గుర్తొచ్చిండవా? నా తండ్రిని వీడు శపించాడు, నా తండ్రి మీద వీడు రాళ్ళు వేశాడు, ఈ దినాన నేను చెప్పినా వీడు వినలేదు, యెరూషలేమును దాటాడు. నిజంగా వాడిని నిలబెట్టి మాట్లాడినప్పుడు వాడు యెరూషలేమును దాటాడు, హద్దులు దాటాడు. వాడు ఏం చేయాలి? వాడిని రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవేగా అతడు బయలుదేరి వాడి మీద పడి వాడిని చంపేమన్నాడు. చూసారా, తను చేసిన కీడు తన మీదకే వచ్చింది. నిర్దోషి మీద రాళ్ళు వేశాడు, అపనిందలు వేశాడు, చీపో అన్నాడు. చూసారా, ఒక సమయం వచ్చింది, శిక్ష నుండి షిమి తప్పించుకోలేదు. నిజమే, బెనాయా వాడిని కొట్టి చంపాడు. ఒక్కసారి ఆలోచించండి, సొలొమోను కాలంలో అతడికి శిక్ష విధించబడింది. వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వెవరిని ఆలోచించు. నీ మీద రాళ్ళు వేశారే, ఎవరితో మాట్లాడకు. నీ మీద రాళ్ళు వేసే వారి మీద ప్రతీకారానికి దిక్కండి. నిన్ను తోలనాడి అవమానించిన వారికి నీవు జవాబు చెప్పవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. నీ మీద రాళ్ళు వేశారా, వేయనివ్వండి. నిన్ను మాటలు అన్నారా, అన్నివ్వండి. నేను తృణీకరించారా, తృణీకరించనండి. నిన్ను సమాజానికి అవమానానికి అప్పగించారా, అప్పగించనివ్వండి. నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పారా, చెప్పనివ్వండి. నీవు లేనప్పుడు నీ మీద కాని మాటలు పలికారా, పలకనివ్వండి. ఇవన్నీ నీకు ఆశీర్వాదాలే కానీ కీడు కలిగించేవి కాదు. అయితే వీటన్నిటికి బదులుగా దేవుడు నీకు అత్యధికమైన బహుమానాన్ని దేవుడు దయచేస్తాడు. కాదు అందామా?
షిమి ఉదాంతం మనకొక పాఠం. రాళ్ళు నీకు ఆశీర్వాదకరంగా మారతాయి. అయితే రాళ్ళు వేసిన షిమి తప్పించుకున్నాడా? దావీదును చీపో అని బహిరంగంగా దావీదును అవమానించిన షిమి తప్పించుకున్నాడా? లేదు, తన శిక్షకు తనే పాత్రుడయ్యాడు. అంతే అండి, లోకంలో మనం అదే చూస్తాం. రాళ్ళు వేసిన వారు వారి శిక్షకు వారే పాత్రులు. దావీదు చంపగలడు, కానీ దేవునికి విడిచిపెట్టాడు. నేను చేయాల్సింది అదే. బహుశా నీకు బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కానీ శత్రువులు ఏదైనా చేయగలవు. పగ తీర్చుట నా పని అన్నాడు. మరొక్క మాట చెప్తాను, నీ మీదికి వేస్తున్న రాళ్ళన్నీ నీకు ఆశీర్వాదాలే మోసుకొస్తాయి, నీకు అవకాశాలే మోసుకొస్తాయి, కానీ ఆ రాళ్ల కింద నువ్వెప్పుడూ నలిగిపో. ఈ సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. క్రీస్తు ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకో.